అది ఒక ఆడపిల్లగా నేను నీ కాపురం గురించి ఆలోచించాను. కానీ నువ్వేం చేశావు? రాహుల్ బాబు ముందు నన్ను మోసగత్తిగా నిలబెట్టావు. నా మీద ద్వేషం, అసహ్యం కలిగేలా చేశావు. నీలాంటి దాన్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఏ అబ్బి, మా అక్క మీద వాయిస్ రేస్ చేయకు. నిన్ను ఎప్పుడో ఎత్తుకొచ్చి నీ మెడలో తాళి కట్టేవాణ్ణి. కానీ మా అక్కనే నన్ను ఆపింది. లేదంటే ఇప్పటికే నీ బ్రతుకు నా కాళ్ల దగ్గరుండేది. నోర్మోయ్! ఏమనుకుంటున్నారు మీరంతా నా గురించి? మీరేం చేసినా చూస్తూ భరిస్తూ కూర్చుంటాను అనుకుంటున్నారా? మీ అందరి గుట్టు బయట పెట్టి మీకు తగిన శాస్తి జరిగేలా చేస్తాను. మీ రాజకీయ భవిష్యత్తు కోసమే కదా మీ నాన్న ఇదంతా చేస్తున్నాడు. అసలు మీ కుటుంబానికే భవిష్యత్తే లేకుండా చేస్తాను. ఏయ్, ఛ! నీకెంత ధైర్యం ఉంటే మా నాన్నకే వార్నింగ్ ఇస్తావా? తప్పు చేసిన వాళ్ళకి నేనెందుకు భయపడాలి? తప్పు చేసినా మీరు భయపడాలి. చేస్తాను. మీరెంత పెద్ద తప్పు చేశారో మీకు తెలిసొచ్చేలా చేస్తాను. ఏం చేస్తావు? అందర్నీ పిలిచి నేనే ఇదంతా చేశానని అరిచి గీ పెడతావా? నువ్వు ఏం చేసినా సరే నిన్ను ఎవ్వరైనా నమ్ముతారేమో కానీ రాహుల్ మాత్రం అస్సలు నమ్మడు. అసలు ఇంకెవరైనా కూడా ఎందుకు నమ్ముతారు? నీ దగ్గర ఏం ఆధారం ఉందని? నిజానికి ఆధారాలు అవసరం లేదు ఐరేంద్రి. ఈ రోజు కాకపోయినా రేపైనా నిజం బయటికొస్తుంది. నేను బయట పెడతాను. ఇంతవరకు రాహుల్ బాబుకి నా మీద ఉన్న ద్వేషానికి కారణం తెలీదు. ఇప్పుడే దీని వెనుక నీ హస్తం ఉందని తెలిసింది. నా భర్తకి నాకు మధ్య కలిగింది అపార్థం మాత్రమే. తన అనుమానం అర్థం లేనిది అని తెలుసుకున్న తర్వాత మా ఇద్దరి మధ్య దూరం తగ్గుతుంది. మా మధ్య కలిగిన అపార్థాల్ని ఎలా తొలగించుకోవాలో నాకు బాగా తెలుసు. నీ నిజస్వరూపం అందరికీ తెలిసేలా చేసి ఈ ఇంటి కోడలిగా నా బాధ్యతని నిలబెట్టుకుంటాను. ఈలోపు నీకు రాహుల్కి మధ్య ఇంకా దూరాన్ని పెంచి రాహుల్ నిన్ను ఇంట్లోంచి గెంటించేలా చేస్తాను. చూస్తూ ఉండు. అది నీ వల్ల కాని పని. ఈ ఇంటి కోడలిగా నా స్థానం పదిలం. ఇక నీ స్థానం ఏంటో ఏమవుతుందో నీకే తెలియాలి. జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వు, నేను కాదు. చూద్దాం నా పంతం గెలుస్తుందో నీ పట్టుదల గెలుస్తుందో. ఛాలెంజ్. పంతం పట్టుదల కాదు ఐరేంద్రి, నిజం నిజాయితీలే గెలుస్తాయి. ఛాలెంజ్. ఛాలెంజ్. ఏం చేస్తావు? అందర్నీ పిలిచి నేనే ఇదంతా చేశానని అరిచి గీ పెడతావా? నువ్వు ఏం చేసినా సరే నిన్ను ఎవ్వరైనా నమ్ముతారేమో కానీ రాహుల్ మాత్రం అస్సలు నమ్మడు. అంటే రాహుల్ బాబు నన్ను అపార్థం చేసుకోవడానికి కారణం ఐరేంద్రి అన్నమాట. అంటే నన్ను రాహుల్ బాబుని విడతీయటానికి ఇంత కుట్ర చేసిందా తను? వాళ్ళనుకున్నది మాత్రం జరగనివ్వను. నాకు రాహుల్ బాబుకి మధ్య తలెత్తిన అపార్థాలు ఎలాగైనా తొలగించుకోవాలి. ఐరేంద్రియే అంతా చేసిందని నిరూపించటానికి నా దగ్గర ఏ సాక్ష్యం లేదు. కానీ ఎలాగోలా రాహుల్ బాబుకి నా మీద పోయినా ఆ నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకుంటాను.
మా బంధాన్ని కాపాడుకుంటాను. గుడ్ మార్నింగ్ రాహుల్ బాబు. కాఫీ. నాకు సంబంధించిన పనులేవి నిన్ను చెయ్యొద్దని చెప్పాను కదా, మళ్ళీ ఏంటిది? భార్యగా నా బాధ్యత. తీసుకోండి. నేను నిన్ను భార్యగా అనుకోవట్లేదు. రాహుల్ బాబు, మీ మనసుని అనుమానపు తెరలు కమ్మేశాయి. వాటిని దాటి చూడండి. నిజానికి అబద్ధానికి తేడా తెలుస్తుంది. నిజమే, నా కళ్ళకి కట్టిన తెరలు తొలగిపోయి నిజమేంటో తెలుసుకున్నాను. నీ నిజ స్వరూపం అర్థం చేసుకున్నాను. అందుకే నీకు దూరంగా ఉండాలని డిసైడ్ అయిపోయాను. అవతలకి పో. పర్లేదులేండి. ఈరోజు అబద్ధం అనుకున్నది రేపు నిజం అవ్వచ్చు. నిజం అనుకున్నది అబద్ధము అవ్వచ్చు. మీరు నిజం తెలుసుకునేంత వరకు నేను ఎదురు చూస్తాను. కాఫీ తీసుకోండి. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? పో.